జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నస్తత్తాస దుచ్యతే. భగవద్గీత జ్ఞానయోగం. అర్జున, ఇంతవరకు నీకు జ్ఞానము అజ్ఞానము అను రెండిటిని గూర్చి తెలిపి తిని, ఇక నీకు జ్ఞేయము తెలిపెదను. చూడండి, ఇక్కడ జ్ఞానము అజ్ఞానము రెండిటి గురించి పై 4 శ్లోకాల్లో తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం జ్ఞేయం అంటే ఇంకా నువ్వు పొందవలసినది ఏంటి అనేది నేను తెలిపెదను. జ్ఞానముచే తెలియదగినది జ్ఞేయమని చెప్పబడును. జ్ఞేయ తత్వమును ఎరిగినందున నీవు అమృతత్వమును పొందగలవు. ఇక జ్ఞానము అజ్ఞానం తెలుసుకున్నావు. అయితే మరి ఈ జ్ఞానం ద్వారా నువ్వు పొందవలసిన దానికి నువ్వు తెలుసుకుంటే నీవు అమృతత్వాన్ని పొందగలవు, మోక్ష ఆనందమును అనుభవింపగలవు. చూడండి, ఇక్కడ మనం జ్ఞానం ఉంటానే సరిపోదు. జ్ఞానం ద్వారా మనం పొందాల్సిన దాన్ని పొందినప్పుడే మనం అమృతత్వాన్ని పొందుతాము, మోక్ష ఆనందాన్ని పొందుతాము. ఆ తత్వమే పరబ్రహ్మము. ఆ తత్వము పరబ్రహ్మం. నువ్వు ఏది పొందగలగవలసినటువంటిది పరబ్రహ్మము. దానికి కారణము లేదు. ఆ పరబ్రహ్మకు ఇంకొక కారణం లేదు. అదే కారణం. సత్ అసత్ అను పదములచే అది వ్యవహరింపబడదు. స్థూల ప్రపంచము వలె అది సత్తు పదముచే వ్యవహరించుటకు గాని అది అభావము కాదు. కాబట్టి అసత్పదముచే చెప్పబడుటకు కానీ వలను పడదని భావము. అంటే ఈ విధంగా అది అభావము కాదు, అలాగే భావము సత్ కాదు. సత్ అంటే ప్రకృతిలాగా స్థూల ప్రపంచం వలె మనం చూపించడానికి వీలైనది కాదు, అలాగే లేనిది కాదు. అభావం అంటే లేనిదనమాట. అసత్పదముచే చెప్పబడుటకు కానీ వలను పడదని భావము. అంటే ఇక్కడ ఆ తత్వము గురించి చెప్తున్నాడు. జ్ఞానం ద్వారా మనం పొందవలసినటువంటి తత్వము పరబ్రహ్మము, దానికి కారణం లేదు. అలాగే దీన్ని సత్ అసత్ అను పదములచే అది వ్యవహరింపబడదు అనే విషయంగా ఈ శ్లోకం ద్వారా పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఓం